వాడు మోసగించబడతాడు. కనుక దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటే ఆయన చిత్తమును మనము తెలుసుకోవాలి. భక్త సింగ్ గారు ఒక బుక్ రాసినారు, హౌ టు ఫైండ్ గాడ్స్ విల్, దేవుని చిత్తమును ఎరుగుట అనే పుస్తకంలో ప్రతి విషయంలో దైవజనుడు దేవుని మీద ఆధారపడినటువంటి భక్త సింగ్ గారు సిక్కు మతస్థుడు, దేవుని మయపరిచిన వాడు, అనేకల ఎదుట సాక్షిగా ఉన్నటువంటి వాడు, యాకోబు సాక్ష్యం లేని పరిస్థితులు, నీతి బోధలు బోధించినాడు, దేవునితో వాగ్దానం చేసినాడు. ఇప్పుడు వాగ్దానము మర్చిపోయి శరీరాశకు లోబడి ఆ యొక్క చిన్న కుమార్తె అయినటువంటి రాహేలు మీద మనసు పెట్టుకుని 7 సంవత్సరములు కొలువు చేస్తూ వచ్చాడు. ఏమైనటువంటి బిడ్డారా, దేవా నాయన నీ సంకల్పం ఏంటి? నువ్వు దర్శనమిచ్చిన దేవుడు, బేతల్లో నీ మహిమను నేను చూసినాను. ఆ యొక్క ఎవరు చూడనటువంటి ఆ దృశ్యమును నేను చూసినాను. భూమి ఆకాశములకు నిచ్చెన వేయబడింది, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటే నేను చూశాను. ఆ పైన ఉన్నటువంటి యెహోవా దేవా నాతో మాట్లాడిన దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని దేవుడి మీద ఆధారపడలే. అందుకనే మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక యెహోవాను ఆశ్రయించకుండా మామైనటువంటి ఆ యొక్క పదనారంలో ఉన్నటువంటి మామ మీద అతను ఆధారపడినాడు. కనుక లాబాను ఆసర తీసుకొని 7 సంవత్సరములు కొలువు చేయిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట దేవుని వాక్యములో ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. జాన్ గాస్పెల్ 15th చాప్టర్ 5th వర్స్ చదవండి ఒకసారి. ఆ ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నా యందు ఎవడు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి దేవునికి వేరైపోయి మనము సకల ఆశీర్వాదములు సంపాదించుకొని మన చేతుల కష్టార్జితం మిగిలించుకుందాం అనేది అవివేకము. దేవుని ఏర్పాటులో నువ్వు ఉంటే, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడితే ఆయన నిన్ను ఎప్పుడో అనాదిగా విడిచిపెట్టని దేవుడు. కనుక ప్రియమైనటువంటి సంగతి, దేవుని మాటకు విధేయులమై దేవనాయుడులని నీ సంకల్పం ఏంటో నెరవేర్చు అని మనము దేవుని వాగ్దానాల కొరకు శిరస వహించాలి చేస్తున్నారు. కనుక లాబాను తన యొక్క కుమార్తె విషయంలో కొలువు చేయించిన తర్వాత యాకోబు మోసగాడు కనుక మోసగించబడినాడు. చూడండి 21వ వచనం, 29, 21 చదవండి అమ్మా. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య యొద్దకు పోనట్లు ఆమెను నాకు ఇమ్మని లాబాను అడగగా, లాబాను ఈ స్థలంలో ఉన్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరి లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయకు దాసిగా ఇచ్చెను. ఉదయం ఆమెను లేయ అని ఎరిగి, నీవు నాకు చేసిన పని ఏంటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివని. చూడండి, ఎందుకు